హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులకు స్వాగతం. ఈరోజు మనము ఎంతో టేస్టీ అయిన ముద్ద పప్పుని తయారు చేద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పుని ఉడికించి రెడీగా పెట్టుకొని ఒక బౌల్లో ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తరువాత ముందుగా మనం పోపు దినుసులను వేసుకొని తాలింపుని స్టార్ట్ చేద్దాం. ఇలాగా ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపటమని పేలేంత వరకు ఉంచి ఆ తరువాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని తాలింపుని స్టార్ట్ చేసేద్దాం. ఈ ముద్దపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చిన్న పిల్లలకైతే నెయ్యితో కలిపి పెట్టండి. అదే పెద్దవాళ్ళైతే రసం కానీ, చారు కానీ కాంబినేషన్ అద్దిరిపోతుంది. ఈ విధంగా చక్కగా తాలింపుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా బాగా తాలింపు మొత్తం ఫ్రై అయిన తరువాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేద్దాం. కరివేపాకు వేసామంటే గుమగుమలాడుతూ ముద్దపప్పు టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూసారు కదా, కరివేపాకు కూడా వేసేసాం. ఇప్పుడు తాలింపుని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా తాలింపుని చక్కగా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు ఇందులో ఉడికించి రెడీగా పెట్టుకున్న ముద్దపప్పు ఉంది కదా, ఉప్పు వేసాం, పసుపు కూడా వేసేసాం. తాలింపులో ఎప్పుడు కూడా పసుపు వేయకూడదు. ఇలాగా పప్పులోని వేసేస్తే పసుపులో ఉండే పోషకాలన్నీ వెళ్ళిపోతాయి. అదే మనం తాలింపులో ఫ్రై చేసినప్పుడు వేసామంటే పసుపులోని పోషకాలన్నీ పాడైపోతాయి. అందు గురించనే నేను ముద్దపప్పు తయారు చేయడానికి పప్పులోనే పసుపు కూడా వేసేసాను. ఈ విధంగా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు చక్కగా తాలింపులో బాగా ఉడికిందంటే పప్పు సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది. పప్పులో వాటర్ అంతా ఇంకిపోతుంది. ముద్దగా రెడీ అయిపోతుంది మన ముద్దపప్పు. ఇప్పుడు గరిటెతో ఈ విధంగా కలిపితే చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరగా అయిపోయింది కదా. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయడమే. ముద్దపప్పు, ఆవకాయ తిన్నామంటే టేస్ట్ అమోఘంగా ఉంటుంది. అందులోనూ ఇప్పుడు ఆవకాయ సీజన్ కాబట్టి ఈ ముద్దపప్పు రెసిపీని చేసి తినండి. లేదంటే చారు కానీ, రసం కానీ కాంబినేషన్లో తిన్నా సరే సూపర్గా ఉంటుంది ఈ ముద్దపప్పు. ఎప్పుడైనా మన ఇంట్లోని కాయగూరలు అవి అయిపోతే పప్పు అందరింట్లోనే ఉంటుంది. చక్కగా ముద్దపప్పుని చేసుకొని చారు చేసుకొని తిన్నామంటే సూపర్గా కడుపు నిండిపోతుంది. టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది. ఈ రెసిపీని కంపల్సరిగా ట్రై చేయండి. మీ అందరికీ తెలిసిన విషయమే కానీ మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ కాంబినేషన్ అద్దిరిపోతుంది. ట్రై చేయండి. చూసారు కదా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.